దేవర మూవీకి ఇలా చేశారని చెప్పి నేను అస్సలైతే అనుకోలేదు. దేవర మూవీ టీం వచ్చేసి దేవర మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఇండోర్ లో అయితే చేస్తున్నారని చెప్పి అయితే వినిపిస్తుంది. మనం చూసుకుంటే దేవర మూవీకి అవుట్డోర్ లో గ్రాండ్ గా దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మందికి జనాలు వచ్చేటట్లుగా ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తారని చెప్పి అయితే అందరైతే అనుకున్నారు. బట్ ఇప్పుడు టీం చూస్తుంటే మన ఆశల్ని లేకుంటే మన కోరికలు అన్నింటినీ నెరవేర్చేలాగైతే లేదనే చెప్పాలి. ఎందుకంటే దేవర మూవీ వచ్చేసి అయితే ఈ నెల 24 కి వచ్చి 21 కి వచ్చేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అయితే మామూలుగా అయితే అవుట్డోర్ లా చేయడానికి అయితే రెడీగా అయితే అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామోజీ ఫిలిమ్స్ ఇట్లా గానీ లేకుంటే కొన్ని ఎన్టీఆర్ స్టేడియం లా గానీ ఇట్లా పెద్ద పెద్ద స్టేడియంస్ లాంటి ఉన్న ప్లేసెస్ మనకి అవుట్డోర్ లో పెట్టుకోవడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్యాన్స్ అందరు కూడా రావచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు వర్షాలు పడేటట్లు ఉన్నాయని చెప్పి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇండోర్ లో పెట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది కూడా వచ్చేసి నవగోటల్లో పెట్టడానికి అయితే చూస్తున్నారంట. ఇది దీంట్లో వచ్చేసి ఒక 4,000 మంది మాత్రమే దాంట్లోకి అయితే వస్తారు. అంత చిన్నగా ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్ అనేది లేకుంటే ఈ ఈవెంట్ చేసే హాల్ అనేది. సో అలాంటి హాల్లోకి ఆ ఫ్యాన్స్ అంతమంది తక్కువ వచ్చిన తర్వాత ఏమంతా సెలబ్రేషన్ చేస్తారని చెప్పేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ 6 ఇయర్స్ తర్వాత సోలో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ ఎంతగా అంగమ్మ చేస్తారు. అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇంకా చాలా అంగమ్మ చేసి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా వెళ్లి చూడాలని చెప్పి అయితే అనుకుంటారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ 4,000 మంది మాత్రమే వెళ్లి చూడాల్సి వస్తుంది. మిగతా ఫ్యాన్స్ అంతా ఎవరు వెళ్ళైతే చూడరు. అండ్ ఇంకోటి దీనికి రెండో కారణం కూడా ఉందని చెప్పి అంటున్నారు. పోలీసులు వచ్చి అయితే లేకుంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పి అయితే అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి హ్యూజ్ గా ఒక క్రౌడ్ గా ఫ్యాన్స్ అయితే వస్తారు. అండ్ ఆ ఫ్యాన్స్ ని సెక్యూరిటీ కంట్రోల్ అయితే చేయలేమని చెప్పి గవర్నమెంట్ కూడా అయితే ఏం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు దీనికి. మరొక మాసిరం మూవీ తర్వాత వస్తుందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గవర్నమెంట్ నుంచి కూడా భయపడుతున్నారని చెప్పాలి. ఒక పర్మిషన్ అది ఇవ్వడానికి ఫ్యాన్స్ అంతగానం అయితే రాబోతున్నారు. మరి నవోటల్ అయినా కూడా ఫ్యాన్స్ అయితే అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంత తక్కువ మంది ఉన్నా కూడా ఆల్ బయట చాలా మంది అయితే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో చూసిన చాలా మంది కూడా మీకు ఈవెంట్ కి సంబంధించిన టికెట్లు కానీ ఉంటే మాత్రమే వెళ్ళండి. లేకపోతే మామూలుగా అందరిలాగానే టీవీలు చూసి అయితే ఎంజాయ్ అయితే చేయండి. మరి చూద్దాం ఈ ఫంక్షన్ ఇది వచ్చేసి అయితే ఈవెంట్ వచ్చేసి అయితే సెప్టెంబర్ 21 కి 22 కి మధ్యన అయితే ఉండబోతుందని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద కింద కామెంట్ అయితే చేయండి. నేను అది అస్సలు ఇట్లా అనుకోలేదు ఇలా జరుగుతుందని. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.